రోజు వాళ్ళ నాయన కరుణానిధి కూడా ఇట్లాగే భయపెట్టాడు. సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా స్టాలిన్ బాలేని భయపెడుతున్నాడు. ఏంటంటే పరిస్థితి? పిల్లలరా మీరంతా. అదే చెప్తా వాళ్ళకి. ఏం లేదు అక్కడ. మా అంటే వాళ్ళు ఆపేస్తే ఏమైద్ది? మా అంటే బర్రె కథలో ఇంకోటి బలి అంటారు వాళ్ళు. అంతే. వాళ్ళకి ఏంటంటే ప్రాంతీయ భేదం ఎక్కువ. కొన్ని ఏదో ఏదైనా ఒక లిటిగేషన్ దొరికిద్దామని చూసుకునేటోళ్ళు వాళ్ళు. ఏ లిటిగేషన్ లేకుండా అందరినీ సమానంగా చూసేది మనము. బోత్ ఆర్ నాట్ సేమ్. బాలయ్య ఫ్యాన్స్ కి మొత్తం పండగనంటావా? పండగ రేపు అనేది కుంభమేళ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరిలో చాలా తక్కువ మంది కుంభమేళకు వెళ్ళుంటారు. సో December 5న ప్రతి థియేటర్ లో కుంభమేళ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ వెళ్ళండి బ్రో. చూడండి, ఈసారి కుంభమేళ మిస్ అవ్వకుండా అయితే నేను చెప్తాను. ఓకే, వాళ్ళ నైట్ షోలు ఉన్నాయా ఇక్కడ హైదరాబాద్ లో? లేవా? ఇంకా అనౌన్స్మెంట్ ఏం రాలేదన్న. ఒకవేళ సడన్ గా ఏమైనా పడితే మాత్రం చెప్పలేము. హైదరాబాద్ లో హడావిడి చాలా ఉధృతంగా తయారైంది. ఫ్యాన్స్ మాత్రం కొట్టుకొని సచ్చేలా అయిపోయారు. ఆ, ఈ ఉధృతం ఏంటంటే టికెట్లు ఇంకా రిలీజ్ కాలేదు. ఒకటి హైదరాబాద్ లో టికెట్లే ఇంకా ఓపెన్ అవ్వలేదు. అది ఎందుకు మరి ఇలా ఫ్యాన్స్ ని బ్లాస్ట్ చేద్దామని చూస్తుర్రా అసలు, లేకుంటే మళ్ళీ టికెట్ కి ఇంకా పర్మిషన్ రాలేదా, టికెట్ల హైక్ల కోసం చేస్తున్నారా అర్థమైతలేదు. కానీ ఏకధాటిగా వచ్చి ఒకటేసారిగా కలిసి అదేది కలిమి కుదిపి కుమ్మేద్దామని చెప్పి చెప్తారు కదా, అట్లా కుమ్మేయడానికి అయితే సిద్ధమయ్యారు ముగ్గురు త్రిమూర్తులు. బోయపాటి గారు, బాలయ్య బాబు గారు, నందమూరి తమన్ గారు. ఓకే, ముగ్గురులో ఎవరికి పేరు వచ్చిందంట? మంచి పేరు ఈ సినిమాకి. అన్న ఈ దీంట్లో ఒకళ్ళ పేరు ఇద్దరి పేర్లు లేదన్న. వాళ్ళ పేరుతోనే సినిమా వచ్చింది. వాళ్ళ పేరుతోనే ఈ సినిమాకే పేరు వస్తుంది అన్న. మన సినిమా ఇండస్ట్రీకే పేరు వస్తుంది. ఈ సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు ఉన్నారంటే ఇక అదొక మార్క్. ఆ మార్క్ ని ఎవరు దాటలేడు అన్నట్టుగా యంత్రం చేస్తారు. థ్యాంక్ యూ. ఓకేనా?